హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చిన్న పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే మ్యాగీతో రెసిపీనైతే చూపిస్తున్నానండి. ఇన్‌స్టాంట్‌గా 5 నిమిషాల్లోనే పిల్లలకి ఇష్టమైన మ్యాగీ ఎగ్ నూడిల్స్ రెసిపీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం ఇలా కనుక చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా 5 నిమిషాల్లోనే ప్లేట్‌నైతే ఖాళీ చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్‌లోకి 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. మ్యాగీ ప్యాకెట్‌లో ఉంటాయి కదా బైట్స్, నేను ఒక్క పీస్‌కి మాత్రమే ఈ క్వాంటిటీస్ చూపిస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆవాలు, జీలకర్రను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక క్యారెట్‌ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆనియన్, క్యారెట్ కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు సగం టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటో కూడా కొద్దిగా ఆయిల్‌లో మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని వేసుకోండి. మీ పిల్లలు తినే వెజిటబుల్స్ అన్నింటిని వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మీరు పొటాటో, క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ అన్నింటిని వేసుకోవచ్చు. మనము ఒక పీస్ మ్యాగీకి ఈ రెసిపీ చూపిస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అంటే 250 ఎంఎల్ వాటర్ సరిపోతుంది. వాటర్‌ని వేసుకొని ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలాని వేసుకోవాలి. అలాగే మ్యాగీ నూడిల్స్‌ని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఒకసారంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మ్యాగీ తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఒక 1 మినిట్‌లోనే మనకు మ్యాగీ అయితే వాటర్ అంతా పోయి మంచిగా ఉడికిపోతుంది. చూడండి, మ్యాగీ ఈ విధంగా ఉడకాలి. వాటర్ అంతా పోవాలి. ఇలా అంతా ఉడికినప్పుడు ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు ఎగ్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక బైట్‌కి, ఒక పీస్‌కి ఒక ఎగ్ సరిపోతుంది. నేను ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్గుని వేసుకొని ఒక 1 సెకండ్ అయితే మూత పెట్టేద్దాం. తర్వాత మూత తీసి స్లోగా ఎగ్‌ని కలుపుకోవాలి. ఈ ఎగ్ మొత్తం ఇలా నూడిల్స్‌లో కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనకు ఆల్రెడీ నూడిల్స్ మంచిగా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకు ఎగ్ మాత్రం బాగా ఫ్రై అయిపోవాలి. కాబట్టి అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎగ్గుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఎగ్గు వాసన లేకుండా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఒక 2 నిమిషాలైనా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి ఎగ్ అనేది స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కేవలం 5 నిమిషాల్లోనే మ్యాగీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇలా పిల్లలకి వేడి వేడిగా మ్యాగీ ఎగ్ నూడిల్స్ అప్పుడప్పుడు చేసి పెట్టండి. వాళ్ళు కూడా 5 నిమిషాల్లోనే చాలా ఇష్టంగా ప్లేట్‌నైతే ఖాళీ చేసేస్తారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.